నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక సృష్టి ధర్మాన్ని ధిక్కరిస్తే ఏమవుతుంది పుట్టుక ఉంది అంటే చావు తప్పదు అన్న ప్రకృతి సూత్రాన్ని సవాల్ చేస్తే ఏమవుతుంది యవ్వనం 3 నాళ్ల ముచ్చట అని కవులు చెప్పారు కాలం గడిచే కొద్దీ శరీరం ముసలిది కాక తప్పదని శాస్త్రం చెప్పింది కానీ ఒకే ఒక్కడు వేల కోట్ల ఆస్తి ఉన్న ఒక బిలియనీర్ మాత్రం ఈ విశ్వ నియమాన్ని అంగీకరించలేదు మరణాన్ని జయించాలి అనుకున్నాడు నిత్య యవ్వనాన్ని సొంతం చేసుకోవాలి అనుకున్నాడు దానికోసం తండ్రి కొడుకు రక్తాలనే దాసోహం చేశాడు కానీ చివరికి ఏమైంది ప్రయోగాలు వికటించి మృత్యువు ముంగిట్లోకి వెళ్ళాడా తన సొంత శరీరాన్నే తనే తినివేసే భయంకరమైన వ్యాధి బారిన పడ్డాడా అసలు ఎవరి కలియుగ యయాతి నిత్య యవ్వనం వెనుక దాగి ఉన్న సైన్స్ అండ్ మైథాలజీ థ్రిల్లర్ ఏంటి ఇప్పుడు వివరంగా చూద్దాం భోగా నా భుక్త వయమేవ భుక్తః తాపోన తుప్తం వయమేవ తప్తః అంటే మనం భోగాలను అనుభవించలేదు భోగాలే మనల్ని అనుభవించాయి కాలం గడిచిపోలేదు మనమే గడిచిపోయాం అక్షరాల వేల సంవత్సరాల క్రితం భర్తృహరి చెప్పిన పరమ సత్యం ఇది శాస్త్రాలు పురాణాలు ఎంత చెప్పినా మనిషిలోని యవ్వన వ్యామోహం మాత్రం చావదు దానికి ఉదాహరణే మన పురాణాల్లోని యయాతి మహారాజు కథ తీరక ఏం చేశాడో తెలుసా తన ముసలితనాన్ని కొడుకు పూరుడికి ఇచ్చి ఆ కొడుకు యవ్వనాన్ని తాను తీసుకున్నాడు కొడుకు నరాల నుంచి రక్తాన్ని యవ్వనాన్ని పీల్చుకొని 1000 ఏళ్లు రాజ్యపాలన చేశాడు అది పురాణ కాలం కల్పన అనుకుందాం కానీ ఒక ఆధునిక ప్రపంచంలో సరిగ్గా అలాంటి కలియుగ యయాతి ఒకడు పుట్టుకొచ్చాడు అతడి పేరు బ్రయాన్ జాన్సన్ అమెరికాకు చెందిన శతాధిక కోట్ల సంపన్నుడు అతడి దగ్గర లెక్కలేనంత డబ్బుంది హోదా ఉంది కానీ అతడికి ఒకే ఒక్క భయం పట్టుకుంది అదే వార్ధక్యం ముసలితనం వచ్చి చనిపోతాననే భయం ఈ భయమే అతన్ని ఒక పిచ్చి ప్రయోగానికి పురికొల్పింది ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ పేరుతో డాలర్లు ఖర్చు చేసి ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ప్రయోగశాలను తన శరీరమే మార్చుకున్నాడు రోజుకు 10ల సంఖ్యలో టాబ్లెట్లు కఠినమైన ఆహార నియమాలు గంటల తరబడి సైంటిఫిక్ టెస్టులు అక్కడితో ఆగలేదు తాను నిత్య యవ్వనంగా మారటం కోసం తన 18 ఏళ్ల కొడుకు రక్తాన్ని తన శరీరంలోకి ఎక్కించుకున్నాడు అవును కొడుకు ప్లాస్మాను తండ్రికి ఎక్కించడం 18 ఏళ్ల కుర్రాడిలా మారాలని తాపత్రయపడ్డాడు ఇక్కడ ఒక నిజం తెలుసుకోవాలి అసలు సైన్స్ దీని గురించి ఏం చెబుతోంది వార్ధక్యం అనేది సహజమైన ప్రక్రియ అని మనం అనుకుంటాం కానీ కొందరు వైద్య పరిశోధకులు వార్ధక్యాన్ని ఒక వ్యాధిగా పరిగణిస్తున్నారు వ్యాధి అయినప్పుడు దానికి చికిత్స కూడా ఉంటుంది కదా అనేదే ఈ ప్రయోగాల వెనుక ఉన్న ఆలోచన ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో చిన్న ఎలుక రక్తం పెద్ద ఎలుకకు ఎక్కిస్తే కొన్ని మార్పులు వచ్చాయి కానీ మనుషుల్లో ఈ ప్లాస్మా ఎక్స్చేంజ్ విధానం ఎంతవరకు సురక్షితం ఫ్యాక్ట్ చెక్ చేస్తే యుఎస్ FDA అంటే అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ లాంటి అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు ప్లాస్మా థెరపీలను తీవ్రంగా హెచ్చరించాయి యువకుల రక్తం ఎక్కించుకోవడం వల్ల యవ్వనం రాకపోగా ప్రాణాలకే ప్రమాదమని స్పష్టం చేశాయి అయినా సరే బ్రయాన్ జాన్సన్ వినలేదు ప్రకృతిని జయించాలనే సైంటిఫిక్ అహంకారంతో ముందుకు వెళ్ళాడు ప్రకృతిని ఎదిరించిన ఏ మానవుడైనా చివరికి దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు బ్రయాన్ జాన్సన్ విషయంలోనూ అదే జరిగింది అతడు చేసిన పిచ్చి ప్రయోగాలు ప్లాస్మా మార్పిడులు ఆహార ప్రయోగాలు తీవ్రంగా వికటించాయి ఇటీవల అతడి శరీరంలో ఒక భయంకరమైన వ్యాధి బయటపడింది అదే ఆటో ఇమ్యూన్ అట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్ ఏమిటి వ్యాధి అంటే సాధారణంగా మన రోగ నిరోధక వ్యవస్థ బయటి వైరస్లపై పోరాడుతుంది కానీ ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్లో శరీరంలో ఉన్న రోగ నిరోధక వ్యవస్థే సొంత కడుపులోని కణాలను శత్రువుగా భావించి నాశనం చేయడం ప్రారంభిస్తుంది అవును బ్రయాన్ జాన్సన్ స్వయంగా రోధిస్తూ ఒక ప్రకటన చేశాడు నా కడుపు నన్నే తినేస్తోంది ఎంతో ఆవేదనగా అతడు చెప్పిన ఈ మాటలు ప్రపంచాన్ని ఊపేశాయి చావును జయించాలనుకున్న బిలియనీర్ ఇప్పుడు తన సొంత శరీర కణాల దాడి నుంచే బ్రతకడానికి పోరాడుతున్నాడు చూశారుగా భర్తృహరి చెప్పిన ఆరుద్ర రాసిన చివరికి ఆధునిక సైన్స్ రుజువు చేసిన మారనిది ఒక్కటే కాలోనయ్యతో వయమేవ యథాహ అంటే కాలం ఎక్కడికి పోదు మనమే కాలగర్భంలో కలిసిపోతాం కలియుగ యయాతి బ్రయాన్ జాన్సన్ తనకు వచ్చిన ఈ నయం చేయలేని వ్యాధిపై కూడా పోరాడతానని దీన్ని జయిస్తానని ప్రకటిస్తున్నాడు కానీ ప్రాకృతిక సూత్రాలను ధిక్కరించి కొడుకు రక్తాన్ని సైతం వ్యాపార ప్రయోగంగా మార్చిన ఈ బిలియనీర్ కథ మానవాళికి ఒక హెచ్చరిక టెక్నాలజీతో రూపం మారచ్చు సైన్స్తో ఆయుష్ కొద్ది రోజులు పెరగచ్చు కానీ మృత్యువును ప్రకృతి ధర్మాన్ని జయించడం ఏ మానవుడికి సాధ్యం కాదనేది నిర్దాక్షిణ్యమైన నిజం బ్రయాన్ జాన్సన్ ఈ పోరాటంలో గెలుస్తాడా లేక ప్రకృతి ముందర తల వంచుతాడా వేచి చూడాల్సిందే